లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి ఈ చెడ్డవన్నీ, ఒక్కటి కూడా మంచిది లేదు మనుషుని హృదయంలో. అన్నీ చెడ్డయే. చెడిపోయిన మనుషుడు చెడుగునే ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలు వెళ్ళి మనుష్యుడిని అపవిత్రపరుస్తున్నాయి. హృదయం మారితే నీ బతుకు మారిపోద్ది. హృదయం మార్చగలిగిన శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. నీ స్వభావాన్ని మార్చగలిగిన వాడు ఎవడూ లేడు. బూతు మాటలు వస్తున్నాయండి. డాక్టర్ గారు నాకు మాత్ర రాయరా, బూతులు ఆడకుండా ఇచ్చే మాత్ర ఉంటే వేసుకోరమ్మా, పోనీ ఇంజక్షన్ అయినా ఇవ్వండి. ఇంజక్షన్ వేస్తే బూతులు పోతాయా? నాకు కోపం ఎక్కువ వస్తుంది, కోపానికి ఏదైనా టానిక్ ఉంటే ఇవ్వండి. ఉందా? ఇంకెక్కువ కోపం వస్తుంది టానిక్ తాగితే. పాపానికి విరుగుడు మందులు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే. లోపల నుండి మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, అన్ని ఆలోచనలండి, ఆలోచనలు. ఒక మనుషుడు ఒక రోజులో 10,000 ఆలోచనలు ఆలోచిస్తాడటండి. ఎన్ని ఆలోచనలు? ఒక రోజులో 10,000 ఆలోచనలు వస్తాయంట. మీకు ఎప్పుడన్నా మీ ఆలోచనలు ఏంటో గమనించారో తెలియదు. మీరు కూర్చున్నప్పుడు, మీరు ఒక మనిషిని చూస్తున్నప్పుడు, మీరు ఒక వస్తువు చూసినప్పుడు మీకు తెలియకుండానే మీలో ఆలోచనలు గోబూచులు ఆడుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని చూడగానే, వాళ్ళు కట్టుకున్న బట్టలు చూడగానే, అబ్బా ఇది భలే ఉందే, పెద్ద చూపించుకోవడానికి వచ్చింది, నేను కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటాను, భలే వస్తుంటాయి కొంతమందికి. వాచ్ పెట్టుకున్నాను చూసి, ఆ వాచ్ నేను పెట్టుకుంటే ఎట్టుంటో తెలుసా? ఏ మొహం నువ్వు అంత ఖరీదైన వాచ్ పెట్టు, నీ మొహానికి కాళ్ళలేదు పో. అన్ని నెగిటివ్, వ్యతిరేకమైన తలంపులే. ఈ రోజుల్లో ఒక మంచి ఆలోచన కలిగిన మనిషి లేడండి. ఒక వ్యక్తిని గురించి తప్పైన ఆలోచనలే. యవనస్తులు ఈ రోజున అమ్మాయిని చూడగానే గుర్రాల్లాగా సకిలిస్తారంట. ఎట్లండి? శారీర సంబంధమైన ఆలోచనలు, వ్యభిచారపు ఆలోచనలు. ఒక ఆయన వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా ప్రార్థన చేయండి, దేవుడు నన్ను క్షమిస్తాడా, మాకు చాలా కాలం పిల్లలు లేకపోతే ప్రభువుని ప్రార్థన చేసుకుంటే నా భార్య గర్భవతి అయింది, నేను నిన్న ఒక అమ్మాయిని చూసి ఏమైనా భార్య అయితే బాగుండేదే అనే ఆలోచన వచ్చిందండి. ఇంటికి వచ్చేటప్పటికి నా భార్య ఏడుస్తుంది. నా ఆలోచన తెలిసిపోయిందేమో అని నేను భయపడ్డా. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నాకు గర్భస్రావం అయిపోయిందండి. అదేంటి తిరిగి దానికి సంబంధం ఏంటనుకున్నాను, కానీ నా దురాలోచనలు చోటిచ్చిన మూలన దేవుడి ప్రణాళికలు నేను చెడగొట్టుకున్నాను. చాలాసార్లు నీ ఆలోచనలు నీకు శాపాన్ని తీసుకొని వస్తున్నాయి. నీకు మేలు కలగకపోవడానికి నీ హృదయ స్థితే కారణం. దురాలోచనలు, కోపంతో కూడిన ఆలోచనలు, పగ సాధించే ఆలోచనలు, కక్ష సాధించే ఆలోచనలు. నీ ఆలోచనలు నీవు అదుపులో పెట్టుకోగలవా? చెడ్డ ఆలోచనలు, తప్పుడైన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, దేవా ఈ ఆలోచనల మీద నాకు జయము దయచేయి అని నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టు అర్థం. అంటే నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో అదే నీ నిజమైన వ్యక్తిత్వం. నీవు ప్రేమ కలిగిన ఆలోచనలు కలిగి ఉంటే, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటే, నీ హృదయం శుద్ధిగా ఉందని అర్థం. క్రీస్తు రక్తములో కడగబడ్డప్పుడు మాత్రమే అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. ఆ శుద్ధ హృదయాన్ని, కొత్త హృదయాన్ని మెయింటైన్ చేయాలంటే, ప్రభువు రాకడ వరకు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే,
పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో, ప్రార్థనలో, వాక్య పఠనమనే వాక్యమనే ఉదక స్థానముతో లోక మాలిన్యం అంటకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి నీ ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధపరచబడినట్లుగా ప్రార్థించుకోవటం నేర్చుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఘోరమైన హృదయమయ్యా, మోసకరమైన హృదయమయ్యా, చెడిపోయిన హృదయంతో బతుకుతున్నాం. మళ్ళీ మళ్ళీ పడి లేసేవారిగానే ఉన్నామే కానీ నీవిచ్చిన నూతన హృదయం, నూతన స్వభావాన్ని మేమందరం పొందుకోవాలని ఆశపడుతున్నామయ్యా. పనికిమాలిన ఆలోచనల నుండి, పనికిమాలిన క్రియల నుండి, సాతాను సంబంధమైన ఉచ్చులు చిక్కుల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాపం జోలికి పోక ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లు మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠినుడివై నీకిష్టులుగా మేము నడిచినట్లు మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పయ్యా. నీ అడుగు జాడల్ని వెంబడించి నీ రాజ్య వారసులు మా వరకు ఒక్కొక్కరిని విడిచిపెట్టొద్దేసయ్యా. నీ కొరకు జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా ప్రజ్వలించుటకు, పరిశుద్ధులుగా జీవించి ప్రభువును మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.